దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. విశ్వాసం అనేది నిరీక్షించబడు నిజస్వరూపమండి. విశ్వాసం అనగా నమ్మకము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనదని అంటూ ఉన్నారు. అవును ప్రియులారా, విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టుగా నమ్మటమే విశ్వాసము. అటువంటి విశ్వాసము కలిగి దేవుని సందులో మనం నడిచినప్పుడు, నమ్మకముతో మనము జీవించినప్పుడు, దేవుడు నిశ్చయముగా ఆ నమ్మకాన్ని నెరవేరుస్తారు. ప్రియులారా, మన పితరుడైన అబ్రహాము లేక తనకు కుమారుడు జన్మించారు. ఆయన పేరు ఇస్సాకు. అయితే కొన్ని దినాలు జరిగిన తరువాత దేవుడు పరీక్ష ఆయన మీదకు వచ్చింది. ఆయన పరీక్షించాడు దేవుడు. ఏమనంటే, నీకొక్కడై ఉన్న నీ కుమారుని మోరియా పర్వతం మీద బలి అర్పించని దేవుడు అబ్రహాము గారితో చెప్పాడు. అబ్రహాము, ఇదేంటి లేక నాకు బిడ్డనిచ్చావు, తిరిగి బలిమ్మంటున్నావేంటని అనలేదండి. దేవుడు ఎందుకు ఈ యొక్క పరీక్ష పెట్టాడని కూడా అనలేదు. ప్రియులారా, పరీక్షలో ఆయన తల ఉంచాడు, సహించాడు. ప్రియులారా, ఆయన బయలుదేరి వెళ్ళి ఆ పర్వతము దగ్గర తన పనివారిని నిలబెట్టంటూ ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనములో, తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండిడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకొని పోయెను. హల్లెలూయా. ప్రియులారా, పనివారితో అబ్రహాము గారు దృఢ సంకల్పముతో ఖచ్చితమైన మాట ఏమని చెప్తున్నాడో తెలుసండి. మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడును బలర్పించటానికి వెళుతున్నాము, మీ దగ్గరకు వస్తాం. ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. దేవుని బిడ్డలారా, అదృశ్యమైనవి ఉన్నవంటే రుజువై ఉన్నది. అవును, లేనిది ఉన్నట్టుగా నమ్మాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా ఆయన మారాడు. హల్లెలూయా. వెంటనే ఆకాశము నుండి దేవుని దూత, అబ్రహామా అబ్రహామా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు గనక నీ మూలముగా సమస్తమును ఆశీర్వదించబడుతుంది గనక ఆ బిడ్డను తీసిదిగో గొర్రె పొట్టేలుంది, దాన్ని బలిగా అర్పించమని చెప్పారు దేవుడు. తన పనివారి దగ్గరకు ఆ పర్వత శిఖరము దిగి వచ్చేసారు. ప్రియులారా, అంటే అబ్రహాము ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. మనము కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఆపదలను బట్టి, సమస్యలను బట్టి ఒకవేళ నిరుత్సాహపడిపోతున్నామేమో. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. వానికి జీవకిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానము చేశారు. గనుక విశ్వాసములో శోధనలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి. అటువంటి పరిస్థితులు మనము నిరుత్సాహపడిపోకూడదు. కానీ ప్రభు మీద సంపూర్ణంగా అనుకున్నప్పుడు నిత్యముగా దేవుడే మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తారు, విశ్వాసములో విజయాన్ని సమకూరుస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాయన, విశ్వాసమును గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు మాతో చెప్పి ఉన్నారు. అందుని బట్టి మీ కొందనాలు.
అబ్రహాము విశ్వాసముతో నాయన బయలుదేరి తన కుమారుని తిరిగి పొంది ఉన్నాడు ప్రభువా. అలాగని ప్రభువా మా జీవితాల్లో మీరు చేసే అద్భుతాల ఆశ్చర్యక్రియలు మేము రుచి చూసి నీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయమని, ఎవరి కష్టములో బాధలో ఉన్నారు వారికి నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.